ఢిల్లీలో వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు హాజరైన ప్రధాని మోదీ, ఎన్డీఏ నేతలు. నేడు ఎన్డీఏ నేతల కీలక సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. నేడు ప్రధాని అమిత్ షాతో చంద్రబాబు భేటీ, కీలక అంశాలపై చర్చించే అవకాశం. ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్పై ఏసీబీ కేసు, జగన్ మీడియాకు దోచిపెట్టిన విజయ్ కుమార్పై చర్యలు. కాసేపట్లో మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి, ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక పూజలు. భద్రాద్రి కొత్తగూడెంలో క్రిస్మస్ వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన నేతలు. నెల్లూరులో ఘనంగా క్రిస్మస్ సంబురాలు, వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారాయణ. పెద్దపల్లి జిల్లాలో అద్భుత కళాఖండం, చాక్ పీస్ పై యేసుక్రీస్తు విగ్రహం. ప్రకాశం జిల్లాలో వరుస ప్రకంపనలు, భయాందోళనలో స్థానికులు. దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందడి, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలతో కోలాహలం. హైదరాబాద్ కల్వరీ టెంపుల్లో కోలాహలం, 2 కిలోమీటర్ల మేర బారులు. రేపు కర్ణాటక బెల్గావికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ సమావేశాలకు హాజరు. పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణం, మెయిన్ డ్యాం పనులకు సన్నద్ధం. ఏపీ ఫైబర్ నెట్లో అక్రమాలపై ఆరా, ఉద్యోగుల తొలగింపుపై కసరత్తు. మాజీ మంత్రి కాకాణి వ్యాఖ్యలపై దుమారం, సీఐఆర్ఐని బెదిరించడంపై తీవ్ర విమర్శలు. టీటీడీ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం, ముఖ్య ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఆమోదం. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు, రైళ్లు విమాన రాకపోకలకు అంతరాయం. జమ్మూ కశ్మీర్లో హిమపాతం, 3 జిల్లాల్లో రోడ్లు మూసివేత. మరో కీలక నిర్ణయం తీసుకోనున్న రష్యా, వాట్సాప్ పై నిషేధం విధించనున్నట్లు వార్తలు.